అవును, నీకు నాకు గొడవలేం లేవే, ఎందుకు అలా విరుచుకుపడుతున్నావు అని. నువ్వెలాంటాడో నాకు బాగా తెలుసు. చావుని కూడా వ్యాపారంగా మార్చుకునే నీలాంటి పశువుతో నాకు అనవసరం. ఎన్నాళ్ళుగానో మా ఊరికి పశువులాటలు లేక పశువులన్నీ చచ్చిపోయి నీ వల్ల రైతులు పాడి పంటలతో సుఖంగా సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. అలాగేనండి, నా సాయ శక్తిలో నేను ప్రయత్నిస్తాను. కార్లకు పూజలు ఆంజనేయ స్వామి గుళ్ళో చేయిస్తారు, ఇలా చిల్లర బాబాల దగ్గర కాదు. ఒరే 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 ఒరే, కళ్ళు పోతేరా. బాబా అంటే ఎవరనుకున్నావు? మన ఇంటి ఇలవేలుపురా. ఇలవేలుపు కాదు, పెంపుడు కుక్క కాదు. శంకరం! ఏంటి ఏంటి నా కారంతా పాడు చేసేసావు? వదిలేండి బాబా, ఏదో చిన్న పిల్లాడు. క్షమించండి బాబా, వాడికి కొంచెం మూర్ఖత్వం ఎక్కువ. మూర్ఖత్వమే కాదు, నాకు మెంటల్ కూడా ఎక్కువే. ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకునేది లేదు. స్వామి, ఉడుకు రక్తం కదా, ఏమి అనుకోకండి. నేను ఏమీ అనుకోను, అతని జాతకంలో అది ఉంది. నేను ముందే చదివేశానుగా, ఇబ్బంది ఏమీ లేదు. ఒరేయ్, బాబా గారికి క్షమాపణ చెప్పి కారులో కుడికాలు పెట్టి ఎక్కమనరా. ఏంటి ఆ ఐరన్ లెగ్ నా కారులోనా? కుదరదు. ఒరే 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 ఒరే, కళ్ళు పోతాయిరా. చెప్పింది వినరా, బాబా గారి కుడికాల్ని కారులో పెట్టమని ప్రాధేయపడరా. నమస్కారం బాబా. శుభం భూయాత్, శుభం భూయాత్. నన్ను ఆశీర్వదించండి బాబా. దీర్ఘాష్మాన్ భవ, దీర్ఘాష్మాన్ భవ. బాబా బాబా, నన్ను కూడా ఆశీర్వదించండి బాబా. భూయాత్ భూయాత్. వావ్! శంకర్ కూడా ఇక్కడే ఉన్నాడే. వాడికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకు. హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. రాత్రి గుర్తుందా? రాత్రేంటి? మా వీధిలో నీ కారు చూశాను. ఎందుకు వచ్చావో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏమిటో వాడితో గుసగుసలు. ఎంతైనా యువతులు జింబాడీ ఉన్నవాడికే ప్రభావితం అవుతుంటారు. అమ్మా, డాక్టర్ అమ్మా, నువ్వు వచ్చింది నా ఆశీర్వాదం కోసం అనుకుంటా. ఆ విషయం మర్చిపోయినట్టున్నావు. వస్తున్నాను బాబా. వెళ్ళండి. ఏంట్రా బాబాని కారెక్కదంటావేంటి? నా పరువేం కావాలరా? అసలు నన్ను అడగకుండా కార్ తీసుకురావడమే తప్పు. అవన్నీ తర్వాత, ముందు నా పరువు దక్కేలా చూడరా. ఇదిగో, నువ్వు గాని బాబాని కారెక్కించుకోపోతే ఊరేసుకుని చచ్చిపోతా. ఊరేసుకునేది బాబానా నువ్వా? ఇద్దరం. మాట దక్కలేదని నేను, పరువు పోయిందని బాబా. నానా, నువ్వు ఇంతగా బతిమలాడుతున్నావు కాబట్టి కారు ఎక్కించుకుంటాలే. అమ్మయ్యా, నా పరువు దక్కించావురా. కానీ ఒక కండిషన్. ఏంటిది? ఇంటికి వెళ్ళాక కార్ని పసుపు నీళ్ళతో కడగాలి. అలాగే, అడుగు పెట్టండి బాబా. బాబా, మీ ఐరన్ లెగ్. అబ్బా, సరే, మీ దివ్య పాదాన్ని లోపల పెట్టి కూర్చోండి స్వామి. ఎక్కండి స్వామి. అలా వెళ్ళొస్తాను బాబా. బాబా, కారు ఎలా ఉంది స్వామి? ఓహో, బహు బాగుంది నాయనా. అవును స్వామి, మీకు భవిష్యత్ తెలుసు కదా. వచ్చే జన్మ రహస్యాలు కూడా తెలుసు నాయనా. బాబా, నా పాలసీ డబ్బులు కొట్టేసిన దొంగ ఎవరై ఉంటారో ఒకసారి చెప్తారా? కొత్త కారు కదా, ఏమో మాస్టర్. శంకరం, భవిష్యత్తు గురించి, భూతకాలం గురించి నాకు తెలిసిన పైకి చెప్పకూడదు నాయన. ఒకవేళ చెప్తే జీవన క్రమం దెబ్బతింటుంది. ఉదాహరణకి, నీకు ఓ చోట 1,00,000 రూపాయలు వచ్చే యోగం ఉందని ముందే తెలిస్తే నువ్వు చేసే కృషి నెమ్మదిస్తుంది నాయన. కృషి చేస్తేనే డబ్బొస్తుంది నాయన. అలాంటి కారణాలు ఎన్నో ఉంటాయి. శంకరం, కాస్త నెమ్మదిగా తోలు నాయనా. జ్ఞానమే ప్రధానం. అయ్యో, నెమ్మదిగా నాయనా. సరే స్వామి, దొంగ ఎవరో చెప్పండి. ఆ దొంగ ఇంటి పేరులో మొదటి అక్షరం గాని చివరి అక్షరం గాని చెప్పొచ్చుగా. చెప్పకూడదు నాయనా, ప్రపంచం లయ తప్పుతుంది. మీరు చెప్పకపోతే నా స్టీరింగ్ లయ కూడా తప్పుతుంది. ఇక చాలు, వెనక్కిపోని నాయనా. అప్పుడేనా ట్యాంక్ లో 20 లీటర్ల డీజిల్ ఉంది, అది అయిపోతే కానీ కారు ఆగదు. నాయనా, నీకు తగదు. ఆపై నాయనా. కుదరదు స్వామి, నాకు డ్రైవింగ్ వచ్చినట్టుంటుంది, నీకు దురద తీరుతుంది. నాయనా, నెమ్మది నాయనా.
శంకరన్ డ్రైవింగ్ ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? తెలీదమ్మా. శంకరన్లో ఇంత స్పీడ్ ఉందని ఇప్పుడే తెలుసుకున్నాను. ఆ స్పీడ్ కి జోహార్. నాయనా మీ సంగతి ఏమో గానీ లోపల బాబా గారి పరిస్థితి ఏంటో పాపం. శంకరం పడిపోయాను. మామూలుగా కాదు, ఒక్క బోర్లా పడిపోయాను. ఏమైంది బాబా? బాబా గోకుడు బాబానా? నాతో పెట్టుకుంటావా? ఇంకొకసారి ఎక్కు, చూపిస్తా. డాక్టర్ అమ్మ మనల్ని ముస్తాబు చేసింది దేనికోసం సమంత? అది నాకు అర్థం కావడం లేదమ్మన్నా. సంథింగ్ ఈజ్ స్పెషల్. అదేంటో చూద్దాంలే. వస్తుంది కదా. పెళ్లి కాలేదు కదా, మనసంతా గిలిగింతలుగా ఉంటుందిలే. ఇలాంటప్పుడే స్థిమితంగా ఉండాలి. మంచి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే పరిస్థితి మనలాగా అయిపోగలదు. నిజమే. మనల్ని కలిసిన దున్నపోతులు మళ్ళీ కనబడలేదుగా మరి. హాయ్ డార్లింగ్స్, నా ఆనందంలో మీరు పాలు పంచుకోవాలి. ఎంజాయ్. తినండి. ఆ తోకలే అక్కడ పెట్టు. ఏం తినడు? మీకేమో బిర్యానీలు, మాకేమో గడ్డి. ఎంజాయ్. తిను. తిను. నా పసుపతి వచ్చే టైం అయింది. అన్ని రెడీ చేసుకోవాలి. అబ్బో, డాక్టర్ అమ్మ మంచి ఓపు మీద ఉన్నట్టుందే. చూస్తుంటే ఏదో లవ్ మ్యాటర్ లాగే ఉంది. కొంపదీసి ఆ చెత్త కాంపౌండర్ గాడిని లవ్ చేయడం లేదు కదా? వచ్చాడు సచ్చినోడు. వీడికి ఇంజెక్షన్ ఎక్కడ చేయాలో తెలీదు. బొండరాస్కర్. ఇటు వస్తే ఒక తన్నుదంతా వాడిని. తినండి తినండి. అప్పనంగా వస్తే ఎంతనే తింటారు. మీరు మనుషులా పశువులా? సిగ్గులేదు మీకు? ఫు. పెళ్లి కూతురులాగా బలం ముస్తాబైనవే. నిన్ను బ్యాగ్ ప్యాకెట్ పగిలిపోయిందో. కుదిరింది అదొకటి. ఏయ్, ఈ సంగతి తర్వాత చెప్తానే. ఇంత పెద్ద సూట్ తీసుకుని అమ్మా అమ్మా అబ్బా. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినవే గుండెలోన గోల. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల కత్తులంటి పశువులు పట్టేసింది డాక్టర్ అమ్మ. కుర్రాడు ఫ్రెష్ గా ఎదిగిన దున్నపోతులా ఉన్నాడు కదూ. గుండెలోన గోల. తాగు. ఏంటిది? కుడితి. తాగితే పసుబలం వస్తుంది. ఒక కుడితేనా? ఉలువులు, తవుడు, తెలగపిండి కూడా ఉంది. తింటావా? వద్దులే, నిన్ను చూశాక ఆకలి చచ్చిపోయింది. అయితే ముద్దు కావాలా? ఏంటి ముద్ద? వద్దు వద్దు, అన్ని పెళ్ళయ్యాకే. కాదు, ఇప్పుడే. వద్దు ఇప్పుడే. వద్దన్నా, ప్లీజ్ వద్దు Please. వద్దు 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 ప్లీజ్, ఇప్పుడు వద్దు, అన్ని పెళ్ళయ్యాకే. మేడం కూడా గేదెల తల్లిందిరా బాబాయ్. తేడా ఏమీ లేదమ్మా. వేడ సిగ్గు సంతకెళ్ళా కిస్ని పాత సినిమాల్లో లాగా చాటుకెళ్ళి పెట్టుకుంటారేంటి? భయం ఎందుకు? మనం ఏమన్నా సెన్సార్ చేస్తామా ఏంటి?
శంకరం, దేవుడు నీకోసమే నన్ను ఈ ఊరు పంపించాడేమో. నేను కూడా అదే అనుకుంటున్నాను సామ్రాజ్యం. ఆ నంగనాచి సుజాత మన ప్రేమకి కాంపిటీషన్ ఇస్తుందేమోనని తెగ భయపడ్డాను. చాచా, ఆ సుజాత ఎక్కడ, నువ్వెక్కడ? అదొక తెల్ల ఎలుగు బంటి, దాన్ని ఎవరు లవ్ చేస్తాడు? శంకరం, నాది చిన్న కోరిక. పెద్ద కోరికైనా పర్లేదు చెప్పు. ఆ పచ్చగడ్డి తినమంటావా, ఎండుగడ్డి తినమంటావా? అవేమి వద్దు. అదిగో ఆ గేదె పేడ వేసేటప్పుడు ఇదిగో నువ్వు ఈ తట్టను ఎత్తి పట్టుకో. నీ ఆనందం కోసం పేడేంటి, గోమూత్రం కూడా సీసాలు పట్టిస్తుందా? అదిగో గేదె తోకెత్తుతుంది, వెళ్ళు. సరే పద, వెయ్యమ్మా, పేడ వెయ్యి. దా. సరిపోయిందా? ఇదిగా తీసుకో. శంకరం, నా కోసం పేడెత్తావంటే జీవితంలో నీతో ఇంకెన్నో చండాలపు పనులు చేయించుకోవచ్చు. ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, ఐ నీడ్ యూ. ఐ టు లవ్ యూ. నీతోనే జీవితం, నీతోనే కాపురం, టోటల్ నీతోనే. అమ్మాయి గారు లేకండి, పక్క వీధిలో గేదె ప్రసవిస్తుందంట. శంకరమా? తట్టెక్కడా? తట్ట. అమ్మాయి గారు ఏంటి పగలగల కంటున్నారా? కళ పాడు చేసావురా. పద. రండి. ఈ కళ నిజమైతే ఎంత బాగుండో. రండి అమ్మాయి గారు. ఒరే బాణా, అయ్యా, నీకు ఎన్నిసార్లు చెప్పాను రా ఎదవలవాటు మానుకోమని. బెమ కలిగినప్పుడే కొత్త సుట్ట కాలుతానండి. నేను కాల్చాను కానీ వాసన రాలేదు కదండి. నేను చెప్పే చుట్ట గురించి కదా, గొడుగు గురించి. గోడిగేమో నేను వేసుకోలేదండి, మీకే వేసాను. ఓర్ని, నేను ఇంట్లో ఉన్న పూసుకోమని చెప్పానా? ఇదా? ఏంటమ్మా, ఇంకా టైం ఉంది కదా. ఏ పనికైనా 5 నిమిషాలు ముందుండాలని నా అభిప్రాయం డాడీ. ఏమైంది డాడీ? అప్పుడెప్పుడో మనుషులు మారాలి సినిమా చూసారులేండి, ఆ సీన్ గుర్తు వచ్చి ఎడుతున్నట్టున్నారు. నా చిట్టి తల్లి ఎంత ఉండేది, అప్పుడే ఎంత ఎదిగిపోయిందో. దానికి కన్నీళ్ళు పెట్టుకోవాలా డాడీ? తండ్రి మనసు నీకు తెలీదమ్మా. ఆడపిల్ల అన్నాక అరటి చెట్లకి ఎదిగిపోతానండి, అది కామనే. నా కొడుకు ఉన్నాడు, ఎందుకంటే ఎదుగుదల లేకుండా పుట్టినప్పుడు ఎంత ఉన్నాడు, ఇప్పుడు ఎంత ఉన్నాడు. రండి అక్కడమ్మా, రండి రండి. సుజాత, కొంచెం లోపల పెట్టు. ఏంటండి అమ్మాయి? జున్ను పాలు 2 రోజుల కొబ్బరి పట్టుకొచ్చిస్తున్నారు. నేనేం చేసుకుంటాను? అవునండి, పశువుల డాక్టర్లకి పాలు కరువా, దున్నపోతుల నుంచి కూడా పిండేస్తారు. ఇంకా బస్సు రాలేదా సుజాత? మా డ్రైవర్ బాబుకి నిదానమే ప్రధానం. చీమ అడ్డొచ్చినా బస్ ఆపేస్తాడు. తాబేల్ కంటే హీనం. ఆ డ్రైవర్ అంటే గుర్తొచ్చింది. ఆ శంకరం అనే కుర్రాడు గొప్ప రేసర్ అండి. మొన్న అతని డ్రైవింగ్ చూశాను. అబ్బో, 120 స్పీడ్ లో కూడా జర్కులు లేవు. మీరొచ్చి వారం రోజులు కూడా కాలేదు, అప్పుడే కారెక్కేసేసారా? నేనెక్కలేదు, బాబా ఎక్కించుకుంటే చూశాను. ఓహో, ఆ డ్రైవింగ్ వల్ల కాబోలు ఒకటి బాబాకి మన 3 రోజులు చలి జ్వరం వచ్చింది. అలాంటి చాకులాంటి కుర్రాన్ని డ్రైవర్ గా పెట్టుకుంటే బాగుంటుంది కదండి. నిజమేనమ్మా, నువ్వు అంటుంటే నాకు అలాగే అనిపిస్తుంది. సామ్రాజ్యం గారు, కావాలంటే ఆ శంకరం గారిని మీ దగ్గర కాంపౌండర్ గా పెట్టుకోండి. మా బాస్కి వాడు అక్కర్లేదు. సుజాత, అవే మాటలమ్మా, తప్పు కాదు. లేకపోతే శంకరం గారిని డ్రైవర్ గా పెట్టేస్తారా? ఊరందరూ పెట్టుకోమని చెప్తున్నారమ్మా, ఒకసారి ఆలోచించు, ఇటు తప్పే ఉంది. బాణం, నువ్వు వెళ్ళి కిరోసిన్ డబ్బా తీసుకురా. ఇంట్లో 3 లీటర్లే ఉందమ్మా, సరిపోద్దా? ఎంతుంటే అంత పట్టుకుని రావయ్యా. ఏంటమ్మా, చిన్న మాట కోసం కిరోసిన్ నెత్తి పోసి తలెట్టుకుంటావా? నేనేమి చావను. కిరోసిన్తో బస్ తగులు పెట్టేస్తాను, పేడ విరగడైపోతుంది. ఊరుకోమ్మా, ఉత్తునే అన్నాను. నా తల్లి కాదు, నా బంగారు తల్లి కాదు. అమ్మాయి గారు ఇదిగోండి కృష్ణ. అది నీ ఒంటి మీద పోసి తగలడు. లోపల పెట్ట. సుజాత, ఒక్క మాట, ఒకసారి పక్కకొస్తావా? నా మాట విను సుజాత. ఆ శంకరం స్పీడ్ గాని స్టీరింగ్ మీద కంట్రోల్ గాని చూస్తే నువ్వు వండర్ అయిపోతావు. వాడి స్పీడ్ కంట్రోల్ గురించి మీరు నాకు చెప్పడం బాలేదండి. ఏవైనా కానీ నువ్వు శంకరాన్ని ఉపయోగించుకోకపోతే నువ్వు చాలా మిస్ అవుతావు. పోనీ మీరు ఉపయోగించుకో లాపడండి. సర్లే సుజాత, ఎవరో బయట వ్యక్తి గురించి మనం గొడవ పడటం ఎందుకు? అసలే మీరు ఈ ఊరు కొత్త. ఆ శంకరం గాడితోనూ బాబా గాడితోనూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. శంకరం సంగతేమో గాని
బాబా నాకు అలా అనిపించలేదే. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. అమ్మాయి పెళ్లికి శుభలాకి తెచ్చావా ఏంటి? అయ్యో ఎక్కడదన్నయ్య గారు, ఇంకా సంబంధం కుదిరందే. రే బానా, కాఫీ పట్రా. వద్దన్నయ్య గారు, నిజానికి నేను చిన్న పని మీద వచ్చాను. చెప్పండమ్మా, ఆ కృష్ణమూర్తిని పిలిచి పంచాయతీ పెట్టించామంటారా? దేనికి? అదే రాత్రులు పగలు కొట్లోనే ఉండి మిమ్మల్ని పట్టించుకోవట్లేదని. నేను నీకు చెప్పానా? ఇదిగో చూడు, నా మొగుడు నన్ను పట్టించుకుంటున్నాడా లేదా అన్నది నాకు తెలుసు. నీకెందుకు? నీకంత ఊసిపోకపోతే ఆ పంచాయతీ ఏదో నీ మీదే పెట్టించుకో. నా మీద ఎందుకు? నీ పెళ్ళం నిన్ను పట్టించుకోవడానికి. దోలు తీరిందా? బాగా చెప్పమ్మా. అబ్బే ఏం లేదన్నయ్య గారు, ఊళ్ళో జనాలందరినీ పోగేసి చిన్న చిట్టీల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా ఒక చిట్టి వేస్తే బాగుంటుందని. నువ్వు అడగాలే గాని ఒక చీటీటమ్మా, 2 చీటీలు వేస్తాను, సరేనా? సంతోషం అన్నయ్య గారు. అయ్యా టైం అవుతుంది, అమ్మాయి గారిని పిలిస్తే. అవయా, నీ డ్రైవింగ్ ఏం బాగుంటలేదంట. నువ్వు బస్సు తోలుతుంటే ఎడ్ల బండి ముందు వెళ్ళిపోతుందంట. మన ఊరే అలాంటిదండి, ఒక్కరు కూడా సైడ్ ఇవ్వరు. నేను ఫాస్ట్గా నడిపితే రోజుకి 2 పైకి వెళ్ళిపోతారు. సర్లే, ఇంకో కొత్త డ్రైవర్ని చూస్తున్నాను, నువ్వు ఇంకో పని చూసుకో. ఏం ప్రాబ్లం లేదండి, నా మెటాడోర్ వ్యాన్ నాకుంది. సరే. అన్నయ్య గారు, చెప్పమ్మా. ఆ డ్రైవర్ ఉద్యోగం ఏదో మా వాడికి ఇప్పిస్తే బాగుంటుంది కదా. వాడు మంచి డ్రైవర్ అండి, ఏదో మీ పేరు చెప్పుకొని కుదుట పడతాడు. నువ్వు చెప్పావు కదమ్మా, ఆలోచిస్తాం. అమ్మాయి బాగా ఎదిగిపోయిందే. ఏం చదువుతున్నావమ్మా? ఎంఏ చేస్తున్నా. నా తల్లి మహాలక్ష్మిలా ఉన్నావు. చూడమ్మా, మీ నాన్నతో చెప్పి ఆ డ్రైవర్ ఉద్యోగం ఏదో మా అబ్బాయికి ఇప్పించమ్మా. అలాగే చెప్పారు కదా, మాట్లాడతాను. ఇదిగో చూడమ్మా, ఎప్పుడు గూట్లో రామచిలకలాగా ఇంట్లోనే ఉండిపోమాక. అప్పుడప్పుడు ఇంటికొస్తూ ఉండు. మేమేం పరాయి వాళ్ళం కాదమ్మా, మీ తాత తరపు చుట్టాలమే. అలాగే వస్తానులేండి, నా కాలేజ్కి టైం అవుతుంది, వెళ్ళొస్తాను. వెళ్ళరమ్మా. ఏమిటో ఈ కాల పిల్లలకు అంతా తొందరే. శంకరం, కారెక్కరా, అందరం కనిపిస్తావు. ఎక్కరా? ప్రియమైన ఊరు ప్రజలారా, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీ అందరికీ తెలుసు. పని పాఠాలే. ఎవడరాదే పట్టుకుంటాండి, పళ్ళు రాలకూడదు. వద్దు, మనం ఇప్పుడు హింసకు దిగకూడదు. పోన్లే శంకరం, నువ్వు చెప్పు, ఎలా సక్సెస్ అయ్యావు అందరికి. చెప్పరా, అది చెప్పడానికి వచ్చానా? జీవితం అనేది ఒక యుద్ధం. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు. లైఫ్ లో గోల్ అంటూ పెట్టుకోండి, కసితో పరిగెత్తండి. పాడాలనుకుంటే కసిగా పాడేయండి, చదవాలనుకుంటే కసిగా చదివేయండి. అసలు ఏం చెబుతున్నాడు వీడు? ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు. లైఫ్ లో ఏ గోలు లేని వాళ్ళు వీలైనంత త్వరగా చచ్చిపోండి. మీ వల్ల మాకు ఏ ఉపయోగమూ లేదు. గుర్తుపెట్టుకోండి, మీకన్నా తోపెవడు లేడు ఇక్కడ. అసలు ఏమన్నా అర్థమైందారా? నువ్వు బిజినెస్ మ్యాన్ సినిమా చూసావా? నిజమేరు, అవి మహేష్ బాబు డైలాగులు కదా. నీకేదనిపిస్తే అది చేసే, ఎవడి మాట వినొద్దు. డ్రైవర్, రోడ్డు మీద ఏం జరుగుతుంది? శంకరంగాడు ఏదో గారడీ చేస్తున్నాడమ్మా. అనుకున్నాను, ఇలాంటి న్యూసెన్స్లకి వాడే కారణమవుతాడా? ఈ శంకరంగాడి కన్నా కోతులు ఆడించోడు ఏమమ్మా, కోతంత దారాన్ని ఇస్తాడు. ఇక నుంచి మన ఊర్లో పోలీసులు కూడా పెట్టుకుంటే మంచిదేమో. అవునమ్మా, పెట్టాల్సిందే, లేకపోతే ఈ సవటలను కంట్రోల్ చేయలేం. అసలేంటి వాడి గోలా? ఎవరికి అర్థం అవుతుందమ్మా? బిజినెస్ మ్యాన్ సినిమాలో డైలాగులన్నీ అప్పచెప్పేస్తున్నట్టున్నాడు. అవి కావాలని ఎవరు అడిగారు ఇప్పుడు? స్టూపిడ్. కొడితే దుమ్మ తిరిగిపోవాలి. ఇంకెళ్ళు, వాణి వాణి వాణి. రేయ్, ఈ మెసేజ్ చూడు. ఐ లవ్ యూ. ఎవరు బాబు ఇది పెట్టింది? అదే నాకు అర్థం కావడం లేదు. ఎవరై ఉంటారు? బాలామణిక ఇంగ్లీష్ రాదు. కొంపతీసి డాక్టర్ ఏమోరా. ఆవిడిలా దొంగగా రాదు, వస్తే డైరెక్ట్ గా వచ్చి చెప్పేస్తుంది. ఐ థింక్ ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. ఎవర్రా? నేను కన్ఫర్మ్ చేసుకున్నాక మీకు చెప్తా. నువ్వు అర్జెంట్ గా ఆటోని పిలవరా, లేకపోతే పిల్ల దక్కదు. వెళ్ళు. డాక్టర్ అమ్మా, మా పిల్లని ఎలా అయినా బతికించమ్మా.
నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. లేక లేక పుట్టిన పిల్లమ్మా, అది లేకపోతే మా వంశం అంతరించిపోతుందమ్మా. నా ప్రయత్నం నేను చేస్తాను, ఆ తర్వాత దేవుడి ఇష్టం. ఆటో ఆటో ఆసుపత్రి పోదమ్మా. కుదరదా? మీటి మీద బాగా ఎక్కువసమయ్యా. 100 ఎక్కువ ఇచ్చిన కుదరదా? ఏమని నువ్వు? మేడం మేడం సెంటర్ లో ఒకే ఒక ఆటో ఉంది మేడం. వాడు రానంటున్నాడు. అలాగా, నేను వస్తాను. రండి 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 రండి. రే, ఆవిడ మన డాక్టర్ అమ్మ కదా? ఆవిడేరా? అలా పరిగెడుతుంది ఎందుకురా? జాగింగ్ చేస్తున్నామో. మిట్ట మధ్యాహ్నం జాగింగ్ అంటారా? అంటే పొద్దున్న పరిగెడితే కుక్కలు దొరుకుంటాయి అందుకని. ఏ ఆటో, పిల్లకి సీరియస్ గా ఉందంటే హాస్పిటల్ కి రానంటావంటే ఏంటి? కుదరదంటే ఏంటి మీరు? రే ఇట్రా. సార్ పట్టుకో. రామయ్యా, సీరియస్ గా కాదండ్రా. ఇంకెవరన్నా అర్థం చేసుకోవేంటి? రే ఇట్రారా. బయటికిరా బయటికిరా. రా, అవతల పిల్లకి సీరియస్ అంటే ఆటో కట్టనంటున్నావు. కుదరదండి బాబు. మళ్ళీ అదే మాట. ఆవిడెవరు అనుకుంటున్నావు? డాక్టర్. ఎవరైతే నాకేంటండి, కలెక్టర్ అయినా కుదరదండి. రే, వీడికి తలా చేయండి రా. నేను రెడీ బావా. అయ్యో, వాడిని కొట్టకండి. డాక్టర్, నన్ను ఆపకండి. ఈ రోజు వీడు అంతు చూస్తాను. ఇలాంటి వాడు సమాజానికి చీడ పురుగండి. ఇదేంట్రా, టైర్లు కాలేదు. అందుకే కుదరదని చెప్పాను. వీళ్ళు ఎవరో వినిపించుకోవట్లేదండి. ఆటోకి పంచర్ పడిందని చెప్పొచ్చు కదయ్యా. డాక్టర్, పిల్లకి బాగా సీరియస్ గా ఉందా? చాలా సీరియస్ గా ఉంది, ప్రాణానికి ప్రమాదం. అయితే నా కార్ తీసుకొస్తాను, ఆగండి. అయితే ఒక పాప ప్రాణం ముందు కార్ ఇంపార్టెంట్ అంటారా? నా మాట వినరా, తీసుకెళ్ళద్రా. రేయ్, దేవుడు చెప్పినా నేను వినరా? రేయ్, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. రే, ఏం మాట్లాడుతున్నారా మీరు? మీకు మానవత్వం లేదా? నోరు మూసుకొని రండి. డాక్టర్, రండి. రండి, పదండి. డాక్టర్, మీరు వెళ్ళి పిల్లని తీసుకురండి. వద్దులే శంకరం, కొత్త కారు కదా. డాక్టర్, మీరు కూడా మా ఫ్రెండ్స్ లో మాట్లాడతారేంటి? ఒక ప్రాణం ముందు కారండి, విమానం కూడా బలాదూరే. మీరు వెళ్ళి తీసుకురండి. థ్యాంక్ యూ శంకరం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళి పిల్లని తీసుకురండి. ఏంటి, గేదె పిల్ల? జబ్బు చేసింది దీనికే బాబు. పాపం, ముద్దులకి పిల్లది. తోక దగ్గర ట్యూమర్ వచ్చి చచ్చేలా ఉంది. మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. రండి రండి, ఎక్కించండి త్వరగా. అంటే డాక్టరు మనిషి డాక్టర్ కాదు, పశువుల డాక్టర్. ఆ ముక్క ముందు చెప్పాలరా? అంటే ప్రాక్టికల్ గా తెలుసుకుంటామని. శంకరం, ఏంటి లేటు? మీరు ఎక్కండి. ఉదయ రాగం హృదయ గానం తూరుపు సింధూరపు మందారపు మన్నెలలో ఉదయ